'కూలీ' సినిమా 400 క్రోర్స్ క్లబ్‌లో అయితే జాయిన్ అయింది. మూవీ లెక్కల ప్రకారం 400 క్రోర్స్ 4 డేస్‌లోనే కలెక్ట్ చేసినట్లుగా అయితే వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం 5 డేస్‌లో 400 క్రోర్స్ రీచ్ అయినట్లుగా అయితే తెలుస్తుంది. 400 క్రోర్స్ అంటే సినిమా ఆల్మోస్ట్ ఇక బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, సినిమాకి 350-370 కోట్లయితే ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 400 కోట్ల వరకైతే వచ్చింది గ్రాస్ పరంగా. ఇంకొక 50 క్రోర్స్ అయితే గ్రాస్ వస్తే సినిమా ఆల్మోస్ట్ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్‌లో ఇంకొక 20% అయితే రికవరీ చేయాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటర్‌లో ఇంకో 20% వస్తే సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 'వార్ 2' కంటే నేను 'కూలీ' సినిమాకి ఎక్కువ నెగెటివ్ టాక్ వచ్చినప్పటికి కూడా 'వార్ 2'తో పోలిస్తే 'కూలీ' సినిమా కలెక్షన్స్ చాలా హైలో ఉన్నాయి. ఇక్కడ 'హృతిక్' అండ్ 'ఎన్టీఆర్' స్టామినా కంటే రజనీకాంత్ గారి స్టైలు, మేనరిజమ్స్‌కే ఎక్కువ మార్క్స్ పడ్డాయి. అందువల్లనే ఈ కలెక్షన్స్ దుమ్ము లేపుతుంది. అనిరుద్ మ్యూజిక్ గూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయితుంది. చిన్న చిన్న క్యామియోస్ గూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. సో, ఈ సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.